మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెప్టెంబర్ 17 బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాలి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధమే సెప్టెంబర్ 17తో ఉన్నటువంటి అనుబంధం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ మీకు మజ్లిస్తో ఉన్నటువంటి బంధం వల్లనే మీరు ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేకపోతున్నారు, గతంలో కూడా జరపలేదు. ఇది మీ కాంగ్రెస్ చరిత్ర. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అమరవీరులను గౌరవించడమే కాదు, వాళ్ళ పోరాటాన్ని గుర్తించడమే కాదు, నిజాంకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి సాధించినటువంటి ఈ యొక్క స్వాతంత్రం. అందుకనే ఇది విమోచన దినోత్సవం. కేవలం సెప్టెంబర్ 17 కాదు, తెలంగాణ ప్రజలతో ప్రత్యేకంగా ఉన్న అనుబంధం వల్లనే మీరు తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారిని అగౌరవపరిస్తే, అవమానపరిస్తే, అది కూడా మీకు మజ్లిస్తో ఉన్నటువంటి అనుబంధం వల్లనే మీరు వారిని అవమానపరిచారు. అదే మోదీ గారి ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకొని వారికి భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించింది. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమని చెప్పి నిజాం మెడల్ వంచి తెలంగాణకు స్వాతంత్రం తీసుకొస్తే మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చే గౌరవం ఏమిటి? మీకు ఎంతసేపు నెహ్రూ కుటుంబానికి గులాంగిరి చేయడం తప్పితే ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేలే లేకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతం విముక్తి కాకుండా నిజాం నుంచి మరో పాకిస్తాన్ కూడా మనకు ఇస్లాం దేశంగా మారినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎక్కడ మంత్రి అయ్యేవారు? ఈ తెలంగాణ రాష్ట్రమే లేకుండా ఉంటే, ఇది వేరే దేశంగా మారినట్టయితే మరి మీ పరిస్థితి. ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గౌరవార్థం నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పోరాటానికి గౌరవిస్తూ గుర్తిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇవాళ మేము గర్వంగా ఘనంగా జరుపుతున్నాం. మీరు ఊగిసలాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో దేశంలో రాష్ట్రంలో చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మరి అటు ఇటు కాకుండా ప్రజాపాలన పేరు మీద ఇవాళ ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మజ్లిస్ నొచ్చుకోకుండా దానికి మజ్లిస్ మెప్పు కోసం ప్రజాపాలన అంటున్నారు మీరు. ఇవాళ ఆ రజాకార్ల రాజకీయ వారసత్వం ఉన్న పార్టీ మజ్లిస్ కాబట్టే వాళ్ళ అస్థి పంజరాలు, వాళ్ళు చేసిన ఘాతుకాలు, అత్యాచారాలు, అరాచకాలు, దోపిడీలు, దొమ్మిలు వెలిలోకి వస్తుందని చెప్పి మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ మజ్లిస్ మెప్పు కోసం ఊగిసలాడుతున్నారు. ఇది ఉన్న మీకు మాకున్న తేడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.